ఇక నుంచి ఇంటి రిజిస్ట్రేషన్ సబ్ రిజిస్టర్ ఆఫీస్కి వెళ్లే టెన్షన్ అయిపోయింది. క్యూలో నిలబడి చెమటోడ్చడం, బ్రోకర్లకు లంచాలు ఇవ్వడం, పేపర్ మిస్ అవుతుందేమో అనే భయం ఇవన్నీ గతంలో. ఇక మీ ఇంట్లో కూర్చొని కాఫీ తాగుతూ ఒక్క క్లిక్తో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. అవును, 117 పాత చట్టాన్ని రద్దు చేసి ప్రభుత్వం కొత్త చట్టం తెచ్చింది. అదే రిజిస్ట్రేషన్ బిల్ 2025. ఈ కొత్త బిల్లు రాగానే ఏం మారుతుందో తెలుసా? ఇక ప్రాపర్టీ రిజిస్ట్రేషన్ మొత్తం ఆన్లైన్లోనే. అగ్రిమెంట్ టు సెల్, పవర్ ఆఫ్ అటార్నీ, మోర్ట్గేజ్ లాంటి డాక్యుమెంట్స్ కూడా తప్పనిసరిగా రిజిస్టర్ చేయాలి. ఈ రిజిస్ట్రేషన్ పూర్తయ్యాక డిజిటల్ సర్టిఫికెట్, పేపర్ మిస్ అవుతుందేమో అనాల్సిన పని లేదు. ఆధార్ వెరిఫికేషన్తో పాటు ఫ్రాడ్ ఛాన్స్ చాలా తగ్గిపోతుంది. ఇది కేవలం ఇండియాలో ఉన్న వారికి మాత్రమే కాకుండా ఎన్ఆర్ఐలకు కూడా గుడ్ న్యూస్. ఇక వారు దేశం బయట నుంచే నిమిషాల్లో రిజిస్ట్రేషన్ పూర్తి చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్, మీరు అమెరికా లేదా యూకేలో ఉంటున్నారు, కానీ హైదరాబాద్లో ఒక ఫ్లాట్ కొనాలని నిర్ణయించుకున్నారు. ముందు ఏమవుతుందో తెలుసా? ఇక్కడ ఉండే బంధువులకు పవర్ ఆఫ్ అటార్నీ ఇవ్వాలి. ఆ బంధువు రిజిస్ట్రేషన్ ఆఫీస్కు వెళ్ళాలి, డాక్యుమెంట్స్ సబ్మిట్ చేయాలి, సంతకాలు, వెరిఫికేషన్లు, అన్ని రిజిస్ట్రేషన్ పనులు ఒక్కొక్కటిగా పూర్తి చేయాలి. ఇది కొన్ని రోజుల వరకు సాగుతుంది. ఇప్పుడు అలా కాదు. ల్యాప్టాప్ ఓపెన్ చేసి వెబ్సైట్ లాగిన్ అయి ఆధార్ ఓటీపీ వెరిఫై చేయాలి, పేమెంట్ చేయాలి, అంతే. డాక్యుమెంట్స్ డౌన్లోడ్ చేసుకుని గూగుల్ డ్రైవ్లో సేవ్ చేసుకోవాలి. ప్రాపర్టీ మీ పేరు మీదే ఉంటుంది. రిజిస్ట్రేషన్ బిల్ 2025 రాగానే రియల్ ఎస్టేట్ రంగంలో పారదర్శకత, వేగం, సేఫ్టీ 3 ఒకేసారి వస్తాయి. 117 పాత చట్టం రద్దు చేశారు. ఇప్పుడు కొత్త డిజిటల్ యుగం మొదలైంది. మీకు ఈ బిల్లు నచ్చిందా? కింద కామెంట్స్లో తెలియజేయండి. ఇలాంటి రియల్ ఎస్టేట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.